బాహుబలి ది ఎపిక్ మొదటి అడుగులోనే రాజమౌళి సక్సెస్ అయ్యాడు. బాహుబలి 2 కలిపి ఒక పార్ట్గా ది ఎపిక్ పేరుతో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు. ది ఎపిక్ ఎలా ఉన్నా ట్రైలర్ తో ఓకే అనిపించాడు రాజమౌళి. ఎలాగో మీరే చూడండి. భారీ లాభాలు ఎలా ఉంటాయో ఇండియన్ స్క్రీన్ కు రుచి చూపించిన సినిమా బాహుబలి. ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 118 కోట్లకు జరిగితే 605 కోట్ల గ్రాస్, 304 కోట్ల షేర్ తీసుకొచ్చింది. 186 కోట్ల ప్రాఫిట్ తో డిస్ట్రిబ్యూటర్స్ భారీ లాభాలు చూశారు. బాహుబలిని మించి బాహుబలి 2 లాభాల పంట పండించింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ఆసక్తికరమైన పాయింట్ పార్ట్ 2 పై అంచనాలు పెంచేసింది. బాహుబలి థియేట్రికల్ రైట్స్ 118 కోట్లయితే పార్ట్ 2 దగ్గరకొచ్చేసరికి 325 కోట్లకు బిజినెస్ జరుపుకుంది. బాహుబలి 2 విషయంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తుఫానే. వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలిపి 1810 కోట్ల గ్రాస్, 860 కోట్ల షేర్ రాబట్టింది. 508 కోట్ల ప్రాఫిట్ తో ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ఉంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ 2 గంటల 38 నిమిషాలతో, బాహుబలి 2 2 గంటల 54 నిమిషాలతో రిలీజ్ అయింది. దాదాపు 6 గంటల సినిమాను ట్రిమ్ చేసి 3 గంటల 44 నిమిషాలకు తీసుకొచ్చారు. రెండు సినిమాలను కలిపి ఒక ఎక్స్పీరియన్స్ మూవీ రెడీ చేస్తున్న ది ఎపిక్ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలో ఉంది. ముందుగా ట్రైలర్ ను ఎలా కట్ చేస్తాడా అన్న ఎక్సైట్మెంట్ కు ఫుల్ స్టాప్ పడింది. జక్కన్న ఏమాత్రం కంగారు పడకుండా ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేయకుండా ట్రైలర్ ను ముందుంచాడు. బాహుబలి ది ఎపిక్ ట్రైలర్ చూస్తుంటే బాహుబలి చూడని వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో కన్ఫ్యూజన్ లేకుండా కథని చెప్పాడు అనిపిస్తోంది రాజమౌళి. ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే యుద్ధం అంటూ ప్రభాస్, రానా క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇద్దరు మహిళల మధ్య సంఘర్షణ అంటూ శివగామి, దేవసేన రోల్స్ ని చూపించాడు జక్కన్న. దేవసేన నీది అంటూ శివగామి భళ్ళాల దేవుడికి ప్రామిస్ చేస్తుంది. నేను నీవాడిని అంటూ బాహుబలి దేవసేనకు మాటిస్తాడు. ఇలా రెండు సినిమాల కలయిక ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో 2 నిమిషాల ది ఎపిక్ ట్రైలర్లో చక్కగా చెప్పాడు రాజమౌళి. 6 గంటల సినిమా 3 గంటల 44 నిమిషాలకొస్తుంటే చాలా పాటలు, ఫైట్స్, సీన్స్ కనిపించవు. తమన్నా సీన్స్ పై ఎక్కువ ఎఫెక్టే పడే ఛాన్స్ ఉంది. ట్రైలర్ లో కూడా తమన్నా లాంగ్ షాట్ లో మాత్రమే కనిపించింది. బాహుబలి ది ఎపిక్ లో 2 పాటలు ఉండడం గ్యారంటీ. టీజర్ ట్రైలర్ లో ధీవరా, హంసనావా సాంగ్స్, విజువల్స్ కనిపించడంతో సినిమాలో ఈ 2 పాటలు ఉండడం కన్ఫర్మ్. బాహుబలి ది ఎపిక్ కోసం 2 నెలల ముందే ప్రమోషన్ స్టార్ట్ చేశాడు దర్శకుడు. ఆల్రెడీ ప్రభాస్, రానాతో ఇంటర్వ్యూస్ పూర్తయ్యాయి. అయితే బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ లో అందరి చూపు అనుష్క పైనే. గత 2 సినిమాలు మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి, ఘాటి ప్రమోషన్ కు అనుష్క రాలేదు. మరి బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ లో పాల్గొంటుందా లేదా అన్న ఎక్సైట్మెంట్ ఫ్యాన్స్ లో ఉంది. ప్రభాస్, అనుష్క కలిసి ఇంటర్వ్యూ ఇస్తే మాత్రం సంథింగ్ స్పెషలే మరి.